అందరికీ నమస్కారం. వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ వార్తలు రాశారా అన్న విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. సదస్సుకు 3 జిల్లాల కలెక్టర్ల దూరం అన్నది సైడ్ బాక్స్ లో వేశారు. అమరావతిలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే కలెక్టర్ల సదస్సుకు విశాఖ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు హాజరు కావటం లేదు అన్నది ఇక్కడ వీళ్ళు వార్త రాశారు. అంటే విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో, ఆ ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో విశాఖ జిల్లాకి సంబంధించి, అంటే ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించి కలెక్టర్లు ఈరోజు అమరావతిలో జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు కాన్ఫరెన్స్ కి హాజరు కావటం లేదు. అంటే ఎన్నికల కోడ్ అడ్డంకి వల్ల 3 ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్స్ ఈ సదస్సుకు హాజరు కావటం లేదు అన్నది ఇక్కడ ఇచ్చినటువంటి వార్త సారాంశం. ఇక ప్రధానంగా ఈరోజు ఒక విషాదకరమైన వార్త అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకోవాల్సిన అవసరం విశాఖ ప్రజలకు వచ్చింది. రైల్వే స్టేషన్ లో భయం ఆగి ఉన్న కోర్బా రైలు ఏసీ కోచుల్లో అగ్ని ప్రమాదం, ఉవ్వెత్తిన ఎగిసిపడిన మంటలు, దట్టంగా వ్యాపించిన పొగ, బెంబేలెత్తిన ప్రయాణికులు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. ప్రాణ భయంతో స్టేషన్ బయటకు పరుగులు, మంటలు అదుపు చేసేందుకు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డిఆర్ఎం, పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాగ్చి. ఎటు చూసిన జనం. తాము ఎక్కాల్సిన రైలు కోసం కొందరు దిగి ఇంటికి చేరుకునే ఆతృతలో మరికొందరు. ఇలా ఆదివారం విశాఖ రైల్వే స్టేషన్ లో సందడి వాతావరణం నెలకొంది. సరిగ్గా సమయం ఉదయం 9:20. ఒక్కసారిగా దట్టమైన పొగ స్టేషన్ కమ్మేసింది. అంతలోనూ ఉవ్వెత్తిన మంటలు ఎగిసిపడ్డాయి. అందరిలోని ఆందోళన, ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. అదే ప్రయాణికులంతా ప్రాణ భయంతో స్టేషన్ బయటకు పరుగులు తీశారు. 4వ నెంబర్ ప్లాట్ఫారం నిలిచి ఉన్న లింక్ కోర్బా ఎక్స్ప్రెస్ కాలిపోతుందనే వార్తలు సర్వత్రా భయాందోళన నెలకొంది. అప్రమత్తమైన యంత్రాంగం మంటలను అదుపు చేసి చర్యలు చేపట్టి ప్రయాణికుల్లో ఆందోళన మాత్రం తగ్గించలేకపోయింది. మంటలను ఆర్పుతున్న సిబ్బంది అంటూ ఒక వార్త రాశారు. కోచ్ లో దట్టంగా వ్యాపించిన పొగ, అంటే ఇక్కడికి ఫోటో ట్రైన్ అనమాట. ఈ ట్రైన్ లో పూర్తిగా పొగమంచు ఉండడంతో ఈ ఫోటోగ్రాఫ్ బాగా తీశారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్. ఈ పొగమంచుని మొత్తం చూపిస్తూ వేశారు. కోర్బా రైల్లో మంటలు అంటూ. నిన్న విశాఖ రైల్వే స్టేషన్ కు ఉదయం ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంటే ఆదివారం విశాఖ కోర్బా ఎక్స్ప్రెస్ విశాఖ రైల్వే స్టేషన్ కి వచ్చి ఆగింది. ప్రయాణికులందరూ దిగిపోయారు, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే సరిగ్గా దాదాపు 9:40 ప్రాంతంలో కోచ్ అంతా క్లీన్ చేసేసి యార్డుకి పంపించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా పొగ వస్తుంది. దీన్ని పరిశీలించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు పొగ వస్తుంది అని చెప్పడంతో ఇక రైల్వే అధికారులు అప్రమత్తమై అక్కడికి చేరుకునేటప్పటికి ఆ పొగ అలా దట్టమైన పొగ కమ్ముతూ ఇక మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో ఇది దావానంలో ఈ వార్త విశాఖ ప్రజలతో కాకుండా అన్ని ఛానల్స్ లో ప్రాచుర్యం కావడంతో మొత్తం మీద దేశవ్యాప్తంగా విశాఖ రైల్వే స్టేషన్ లో ఏదో జరుగుతోంది అన్నది ఒక సంకేతాన్ని బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఒకటిన సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి పరిశీలించారు. అలాగే రైల్వే డిఆర్ఎం తో పాటు రైల్వే సిబ్బంది పాల్గొని ఏం జరిగింది ఏంటి అన్నది మొత్తం మీద చూశారు. అయితే కోర్బా ఎక్స్ప్రెస్ ఇక్కడ నిలుపు చేసి ప్రయాణికులు దిగిపోయిన తర్వాత ఇది జరగడంతో మొత్తం ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టము జరగకపోవడంతో ఇటు రైల్వే అధికారులు, విశాఖ పోలీస్ అధికారులు, నగర ప్రజలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు అన్నది ఇక్కడ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. 4వ నెంబర్ ప్లాట్ఫారం కి ఏమైంది అంటే 4 నెలల క్రితం అక్కడ ఒక బ్రిడ్జి కూలిపోయింది, తర్వాత ఇక్కడ ఇది జరిగింది. కాబట్టి ఈ 4వ నెంబర్ ప్లాట్ఫారం కి అసలు ఏమైంది అన్నది ఒక వ్యూహాత్మకమైనటువంటి స్టోరీ వీళ్ళు రాశారు. ఇక పోటీకి టీడీపీ సై, ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ రేపు. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇదివరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభ్యర్థిని ప్రకటించడం జరిగింది, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పుడు తెలుగుదేశం కూడా
అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. ఆ నేపథ్యంలో ఈ ముగ్గురు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు అన్నది ఆంధ్రజ్యోతి ఒక వ్యూహాత్మకమైనటువంటి కథనాన్ని ప్రచురించారు. ఎంపీ గండి బాబ్జీ విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కాగా, గతంలో అనకాపల్లి ఎంపీగా చేసినటువంటి పీలా గోవింద్ కాగా, ఇక్కడ పివిజి కుమార్ అని చెప్పి ఇతను ఒక తెలుగుదేశానికి సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆయన. ఈ ముగ్గురు పోటీకి సిద్ధంగా ఉన్నారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి గండి బాబ్జీ, పీలా గోవింద్, పివిజి కుమార్ ప్రయత్నాలు. వీళ్ళు ముగ్గురు ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలో నేడు భేటీ కానున్న ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీ నిర్ణయించింది. అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు ప్రారంభించారు. శనివారం అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో గ్రామీణ ప్రాంత నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ తరపున ఓటర్ల వివరాలపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి పార్టీ తరపున పోటీ చేసేందుకు విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఇప్పటికే సన్నిహితమయ్యారు అన్నది వీళ్ళు రాసుకొచ్చారు. ఇలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ రేపు. రిటర్నింగ్ అధికారిగా జేసీ మయూర్ అశోక్, సహాయ రిటర్నింగ్ అధికారులుగా డిఆర్ఓలు, మొత్తం 838 మంది ఓటర్లు అన్నది ఇక్కడ రాసుకొచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మంగళవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఓటర్లు ఎవరెవరు ఉన్నారు వేటి అన్నది ఇక్కడ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. అయితే ఈ పోటీకి టీడీపీ రావడంతో వైసీపీ బొత్స సత్యనారాయణ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు వచ్చిన తర్వాత 838 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో వైసీపీకి ఎన్ని ఉన్నాయి, తెలుగుదేశానికి ఎన్ని ఉన్నాయి? అయితే ఏమైనా ఇక్కడ రాజకీయ చతురత ప్రదర్శించి రెండు పార్టీలు ఇక్కడ తప్పనిసరిగా రాజకీయ చతురత ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 838 ఓట్లలో సగంకి పైగా వైసీపీకే ఉన్నాయి ఓట్లు. ఎందుకంటే గత ప్రభుత్వం అది ఎన్నుకున్నటువంటి వాళ్ళు జడ్పీటీసీ ఇవన్నీ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 838 మంది తెలుగుదేశం కూటమి అభ్యర్థులతో పాటు వైసీపీకి చెందిన వారు ఉన్నారు. వీరందరిలో సగం మంది వైసీపీకి చెందిన వారు తప్పనిసరిగా ఉన్నారు. గెలుపు వైసీపీది అయినప్పటికీ కూడా టీడీపీ అభ్యర్థిని నిలిపించింది. ఎందుకు అంటే రాజకీయ చతురత ఇక్కడ తెలుగుదేశం ప్రదర్శించబోతుంది. ఓటర్లను ఎలా మన వైపు తిప్పుకోవాలి, ఓటర్లు వెళ్ళిపోకుండా మనం ఎలా కాపాడాలి అన్నది వైసీపీ ఆలోచిస్తుంటే, ఓటర్లను ఎలా మన వైపు తిప్పుకోవాలని తెలుగుదేశం ఆలోచిస్తుంది. ఈ రెండిటి మధ్యన అసలు ఏం జరుగుతుంది? ఓటర్లు ఎవరిని బొత్స సత్యనారాయణ వైపు ఉన్నటువంటి వైసీపీ నాయకులు నిజంగా బొత్స సత్యనారాయణకి వేసేస్తే క్రాస్ ఓటింగ్ జరగకపోతే బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా అయిపోతారు. ఇక క్రాస్ ఓటింగ్ జరిగి తెలుగుదేశం చేసినటువంటి ప్రయత్నాలు, నిన్న అనకాపల్లిలో సీఎం రమేష్ చేసిన ప్రయత్నాలు, విశాఖ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలిస్తే మాత్రం ఎవరైతే ఈ ముగ్గురులో తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతారో వాళ్ళు ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వబడతారు. ఇది ఈ వార్త సారాంశంగా ఉంది. నగరంలో రామ్ సందడి. సినిమా హీరో రామ్ అన్నమాట నిన్న నగరానికి వచ్చారు. అక్కడ ఆయన స్మార్ట్ చిత్రం 2 సందర్భంగా నగరంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు ఆయన పాల్గొని విశాఖ గురజాడ కళాక్షేత్రంలో జరిగింది. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయన్న విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. సాక్షి విశాఖపట్నం 72 కేసుల్లో 108 మంది అరెస్టు. జూలైలో జరిగిన నేరాల్లో స్వాధీనం పట్టుకున్నట్టు నిందితుల అరెస్ట్ కేసు వివరాలు వెల్లడిస్తున్న శంఖభద్ర బాబ్జీ. చిన్న ఫోటో ఐటమ్ వేసి 72 కేసుల్లో 108 మంది అరెస్ట్ అయ్యారు అన్నది ఒక వార్తను వీరు రాశారు. ఓవరాల్ ఛాంపియన్ మహారాష్ట్ర జాతీయ 7వ క్యాడెట్ వైకాండ్ ఛాంపియన్ పోటీల్లో ఆదివారం ముగిస్తే ఇక్కడ ఛాంపియన్ వాళ్ళు వచ్చారు అన్నది. ఇందాక మనం చెప్పుకున్నట్టే సిటీలో రామ్ సందడి చేశాడు అన్నది ఒక వార్త ఇక్కడ వీళ్ళు వేశారు. ఇక ఇలా ఉంటే 3 ఫోటోస్ వేస్తూ బ్యానర్ ఐటమ్ లో 3 అంటే ప్రధానంగా 3 ఏ వార్తలు జరిగాయి నిన్న నగరంలో అన్నది వీళ్ళు వేశారు. రామ కథను వినరయ్య ఫోటో వేస్తూ రామాయణ ఘట్టాలపై విదేశీ విద్యార్థులు ప్రదర్శన అలరించింది అంటూ ఒక ఫోటోను వేస్తే చక్కగా ఇక్కడ వేశారు. దానికి పక్కనే మెరి శారీలా అంటే ఇక్కడ శారీ అన్నది కలర్ చేంజ్ చేశారు.
అంటే సారీ నిన్న అందరూ చీరలు కట్టుకొని ఆ చేనేత హక్కుకు సంబంధించినటువంటి జరిగితే చీర ప్రాముఖ్యతను విశాఖ మహిళలు మరోసారి చాటి చెప్పారు అంటూ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో ఆహ్లాదకరంగా శారీ వాక్ నిర్వహించారు. ఇక్కడ మెరిసేలా అంటే అమ్మాయిలు మెరిచారు, చీరలు కట్టుకున్నవారు అందంగా కనిపించారు, సారీలా అంటే అది అక్కడ అర్థాన్ని ఇస్తూ ఈ వార్తని ఫోటో రైటప్ లో చక్కగా వీళ్ళు రాశారు. ఇక సాగర తీరములో స్నేహ గీతం ఫ్రెండ్షిప్ డే పై ఆదివారం ఇంకే ఉంది. సాగర తీరం స్నేహితుల తీరంగా మారిపోయింది. ఆట పాటలు, సెల్ఫీలు, ముచ్చట్లతో ఉత్సాహంగా గడిపారు. నిన్న మహిళలందరూ ఫ్రెండ్స్, మహిళలు అయితేనేమవచ్చు, కాలేజీ అమ్మాయిలు అయితే ఎవరైనా ఫ్రెండ్స్, వయసుతో తారతమ్యము లేకుండా ఉండేదే ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ లో నిన్న ఇక్కడ ఒక ఫోటో ఐటమ్ చక్కగా అమ్మాయిలందరూ నిల్చొని ఓ చెయ్యిలు ఇలా చూపిస్తూ ఓ ఫోటోని రైటప్ చేశారు. ఇది మరి మోహన్ తీశారా, నవాజ్ తీశారా అన్నది ఇక్కడ వీళ్ళు వేయలేదు. ఫోటో రైటప్ లో యాక్చువల్ గా ఏ ఫోటోగ్రాఫర్ తీస్తారో ఆ ఫోటోగ్రాఫర్ వేస్తారు. వాళ్ళకి ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, నవాజ్, మోహన్ అని చెప్పి. మరి వీళ్ళిద్దరిలో ఈ ఫోటో ఎవరు తీశారా అన్నది 3 ఫోటోల కింద ఫోటో రైటప్ లో వాళ్ళ పేరు ఇవ్వలేదు. ఇచ్చుంటే బాగుండేది, చక్కగా ఉన్నాయి కాబట్టి ఫోటోస్ వాళ్ళ కొంచెం బాగుండేది. సమస్యాత్మకమైనటువంటి వార్తలు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిలా నిలవాల్సిన వారు ఏ వార్త రాస్తే ప్రజలకు ఉపయోగం అన్నది ఒక యాంగిల్లో మేము ఆలోచిస్తుంటారు. దానిలో సందర్భంగా ఈ రోజు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మీద ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అన్న యాంగిల్లో చదువుకు చదలు అంటే ఏమైంది, చదువుకు సంబంధించి ఉపాధ్యాయుల కొరత నడుపూరు జడ్పీ పాఠశాలలో అన్నది ఒకటి అక్కడ రాసుకొచ్చారు. ఇప్పటికీ అందని పుస్తకాలు, యూనిఫామ్, షూ అంటూ ఒకటి రాసుకొచ్చారు. కానుకల పంపిణీలో కూటమి రాజకీయం, మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ కుదింపు, ప్రభుత్వ స్కూల్లో తగ్గనున్న విద్యార్థుల సంఖ్య అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఇంకా హెచ్బి కాలనీలో యూనిఫారం లేకుండా విద్యార్థుల ఫోటో వేస్తూ ఒక ఫోటోను చూపించింది. భోజనం రుచి తగ్గుతుంది, వెంకటాపురం స్కూల్లో భోజనం రుచి తగ్గుతుంది అన్నది ఇక్కడ వీళ్ళు ఫోటో రైటప్ వేస్తూ వేశారు. ప్రభుత్వ స్కూళ్లకు తగ్గనున్న ఆదాయం 2023-24 సంవత్సరంలో ఏం జరిగిందా అన్నది ఆ మొత్తం వివరణతో పాటు రాశారు. ఇక నేటికి అందని కానుక ఉన్నది. షూలు లేకుండా విద్యార్థులు ఉన్నారంటూ ఒక ఫోటో వేసి ఎవరికి షూలు లేకుండా ఉన్న ఫోటో వేశారు. కూటమి నేతల వల్లే ఇదంతా జరిగింది, జిల్లాలో ఇది పరిస్థితి. డిజిటల్ చదువులపై శ్రద్ధ ఏది అంటే ఓవరాల్ గా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కానుకలు అయితేనేమి, షూలు అయితేనేమి ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వటం లేదు. దీనిపైన అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది, పిల్లలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి అన్నది ప్రధానంగా ఇక్కడ ఈ వార్తని వీళ్ళు హైలైట్ చేస్తూ రాశారు. గుండెలదిరినై అంటే నిన్న జరిగినటువంటి రైలు ప్రమాదంకు సంబంధించి ఇందాక దినపత్రికల్లో చదువుకున్న వీరు కూడా సైమల్టేనియస్ గా అది బ్యాన్ రైటం కింద వస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద ప్రమాదం తప్పింది కాబట్టి. అయినప్పటికీ కూడా వీళ్ళు ఆ వార్తని రాసుకొచ్చారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 6 నోటిఫికేషన్ ఇందాక మనం చదువుకున్నట్టే. నేడు కలెక్టరేట్ జీవీఎంసీలో పీజీఆర్ఎస్ రద్దు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం రద్దు చేశారు. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ అంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ఇది రద్దు చేస్తున్నాం. దయచేసి ఎవరు కలెక్టరేట్ కి రావద్దు, జీవీఎంసీ కమిషనర్ ఆఫీసుకి ప్రజలు వచ్చి ఫిర్యాదులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ రోజు మేము ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు అన్నది ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో వాళ్ళు దీన్ని వార్తగా రాశారు. కాబట్టి ప్రజలు దీన్ని చదివిన వెంటనే, ఇప్పుడు ఈ వార్త చూసిన వెంటనే ప్రజలు ఎవరు ఫిర్యాదులు పట్టుకుని వెళ్ళి తమ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి, వృధా చేసుకోవద్దు. నెక్స్ట్ సోమవారం కానీ ఆ తర్వాత సోమవారం కానీ మరలా ఈ కార్యక్రమం ఉంటుంది, మీరు హాజరు కావచ్చు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఈనాడు దినపత్రిక వారు ఏమి రాశారా అన్నది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. డబుల్ స్మార్ట్ సందడి నగరంలో, ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టే ఇది ఈ వార్త ఆల్రెడీ అన్ని పేపర్లో వచ్చింది కాబట్టి దీని గురించి మరి మనం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ రైల్లోది కూడా అన్ని పేపర్లో వచ్చింది. ప్రయాణికుల గుండెల్లో రైళ్లు
కోర్బా ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదంతో కలకలం, ప్రమాదం జరిగిన తీరు, అనంతరం ఘటనలు. ఇక్కడ వీళ్ళు ఒక టైం వేస్తూ ఏ టైంకి ఏం జరిగింది ఏంటి అన్నది ఇచ్చారు. అది ఒక్కసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయం 5:30 4వ నెంబర్ ప్లాట్ఫారం కు చేరుకున్న కోర్బా ఎక్స్ప్రెస్. సమయం 7 గంటలు. ప్రయాణికులందరూ దిగిపోవడంతో ఖాళీ అయిన రైలు. సమయం 7:30. బోగీలను పరిశీలించి అనంతరం విద్యుత్ సరఫరా నిలిపివేత. సమయం 9 గంటలు కావస్తుంది. లోపల బోగీల్లో శుభ్రత పనులు పూర్తి చేశారు. 9:40. స్టేషన్ నుంచి కోచింగ్ కు యార్డ్ కు పంపేందుకు సిద్ధమైన సమయంలో బోగి నుంచి మంటలు. ఇక 10 గంటల సమయంలో రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఇక 10:15 మంటలు వ్యాపించడంతో బోగీల నుంచి మిగిలిన బోగీలను వేరు చేసే ప్రక్రియ ప్రారంభించారు. 10:30 B7, B6 బోగీల వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు. 10:45 సహాయ చర్యలు పర్యవేక్షించిన డిఆర్ఎం శాంత్ ప్రసాద్ ఇతర అధికారులు. సరిగ్గా సమయం 11 గంటలు కావస్తుంది. అప్పుడు మంటలను అదుపు చేసిన రైల్వే అధికారులు, సిబ్బంది. ఇక 11:40 ఘటనా స్థలానికి వచ్చిన పోలీస్ కమిషనర్ శంఖభక్త బాగ్చి ఘటనపై వివరాలు సేకరించారు. 50 కాలిపోయిన బోగీలు కోచింగ్ యార్డుకు తరలించే ప్రక్రియ మొదలు పెట్టారు. సమయం 12 గంటలు. మధ్యాహ్నం 12 గంటలు కావస్తుంది. ప్లాట్ఫారం శుభ్రత, కాలిన వ్యర్థాలను తొలగించారు. ఉదయం 6:30 నుంచి 12 గంటల వరకు ప్రతి అరగంటకు ఏం జరిగిందా అన్నది ఈనాడు చాలా స్పష్టంగా ఇచ్చారు. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12:30 ఏ ప్రక్రియ చేశారు, ఎవరెవరు వచ్చారు అన్నది చాలా విపులంగా వీళ్ళు రాయేస్తారు. 6:30 సమయం రైల్వే స్టేషన్ లో జరిగినటువంటిదంటే కళ్ళకు కట్టినట్లు చూపించారు. చీరకట్టు అద్దెరేట్ అన్నట్టు ఉంది. అంటే చీరకట్టులో శ్రీమూర్తి ఎంత అందంగా కనిపిస్తుంది, చీరకట్టే సాంప్రదాయం ఎంతో అందంగా ఉంటుంది అన్నది వీళ్ళు రాశారు. చీరకట్టులో ఉన్న మన సాంప్రదాయం గొప్పదని నగర మహిళలు చాటి చెప్పారు. ఆదివారం వేలాది మంది మహిళలు చీరలు కట్టుకుని ఆర్కే బీచ్ లో వాక్ చేయడంతో అందరినీ ఆకట్టుకుంది. బీస్టెంట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పలువురు మహిళలు ర్యాప్ వాక్ చేసి అందరినీ అలరించారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారనమాట. దేశ రక్షణకు అగ్నిపథ్ అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. రక్షణలో కీలక పాత్ర పోషించేది సైనిక బలగాలే. అలాంటి బలగాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను కోట్లలో వెచ్చిస్తోంది. ఏటా సైనికులు బలగాల్లో చురుకైన యువతకు తీసుకుంటూ మెరికల్లా తయారు చేస్తున్నారు. ఈ కోణంలోనే అగ్నిపథ్, అగ్నివీర్ పేరిట నూతన సంస్కరణలు తీసుకొచ్చేందుకు నేవీ వర్గాలు చెబుతున్నాయి. దేశ రక్షణకు అగ్నిపథ్ ఎంతో అవసరం. యువకులు చేరితే బాగుంటుంది అన్నది ఈ అగ్నిపథ్ ప్రభుత్వం కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాయన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ముందు త్యాగరాజన్, వెనుక ఎంవివి ఆశ్చర్య మార్కు పెట్టి పెట్టారు. అధికారం ఉంటే ఎన్ని అక్రమాలైనా చేయవచ్చని నిరూపించారు మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. పదవీ కాలంలో అధికారులను బెదిరించి భయపెట్టి ప్రభుత్వ సంపదను దోచుకున్నారు. తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. 2 రోజుల క్రిందట ఆయన విలేకరుల సమావేశంలో తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని, అమాయకుడిని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సిబిసిఎస్సి, ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్థన్ సర్కార్ స్థలంలో విషయంలో 63 కోట్ల డిడిఆర్ తీసుకోలేదని పేర్కొన్నారు. ఇందులో ఆయన వాస్తవాలను చెప్పకుండా దాచిపెట్టిన విషయాన్ని పలువురు గుర్తు చేశారు. ఎంవివి సత్యనారాయణ సిరిపురం జంక్షన్ లో నిర్మిస్తున్నటువంటి ఒక నిర్మాణాన్ని డిడిఆర్లు తీసుకుని ఆ డబ్బులు చేసేశారు. 63 కోట్ల డిడిఆర్లు వాడుకొనేశారు అన్నది ఈ వార్త సారాంశం చేశారు. అయితే ఇటీవల నిన్న జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఈయనన్ని అబద్ధాలు చెప్పారని పలువురు అనుకుంటున్నారు అన్నది ఈనాడు వార్త సారాంశంగా మొత్తం దానిపైన విశ్లేషిస్తూ ఒక వార్తను వీళ్ళు రాశారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఉమ్మడి విశాఖ జిల్లా వార్తలు ఆంధ్రప్రభలో ఉంటాయి కాబట్టి ఒక్కసారి అది కూడా చూద్దాం. ఇక అదరగొట్టిన వాక్, చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా హోంమంత్రి మంగళపూడి అనిత చీరకట్టులో వచ్చి వీళ్ళందరికీ ఉత్తేజపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె కూడా వాక్ చేశారు
ఆ వాక్ చేస్తున్న ఫోటో ఒకటి వేస్తూ చూపించి మహిళలందరూ చీరలో ఎంత అందంగా ఉంటున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక నిన్న స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రతిఫలం ఆశించని స్నేహబంధం అంటూ ఒక క్యాప్షన్ పెడుతూ రాశారు. ఘనంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. స్నేహితులందరూ ఒక సెల్ఫీ ఫోటో తీసుకున్నటువంటి ఒక ఫోటోని వేశారు. ఈ 2 ఫోటోలు కూడా ఆంధ్రప్రభ ఫోటోగ్రాఫర్ నగేష్ తీసుంటారు. అయితే ఇక్కడ ఫోటో రైటప్ లో వీళ్ళ పేరు ఇచ్చుంటే బాగుండేది. అందమైన ఫోటోలు కాబట్టి అప్పుడప్పుడు ఫోటోగ్రాఫర్ పేరు కూడా వేస్తే జనాలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అది వాళ్ళ ఇంటర్నల్ పాలసీ ఎందుకు వేయలేదా అన్నది అది మనం ఆ చర్చలోకి మనం వెళ్ళకూడదు. ఇక రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం నిన్న మనం ఇప్పుడు జరిగింది. అన్ని పేపర్లో చూసుకున్నట్లే వీళ్ళు కూడా ఆ పేపర్ ను వార్తని ప్రధానాంశంగా తీసుకున్నారు. ఇక మన్యంలో ఠాగూర్ సినిమా ఊపిరి ఉన్నట్లుగా నమ్మించిన వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యుల నిర్లక్ష్యముతో బిడ్డ మృతి, బాధితుల ఆరోపణ. నిన్న మన్యంలో అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఠాగూర్ సినిమా కల్పించే విధంగా అక్కడ వైద్య సిబ్బంది చేశారు అన్నది ఇక్కడ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. ఊపిరి ఉన్నట్టుగా నమ్మించిన వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే బిడ్డ మృతి చెందింది అన్నది బాధితులు ఆరోపిస్తున్నట్టు ఆ తల్లి బిడ్డ ఫోటో వేస్తూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. అర్ధరాత్రి అలజడి, విశాఖలో మోస్ట్ వాంటెడ్ డాన్ పై అన్వేషణ క్వశ్చన్ మార్క్. వెస్ట్ బెంగాల్లో కీలక నిందితుడు విశాఖలో తిష్ట. వెస్ట్ బెంగాల్ ఆక్టోపస్ పోలీసులతో ఆకస్మిక తనిఖీలు, ఆయుధాలతో ఓ హాస్టల్ ను చుట్టుముట్టిన పోలీసులు అంటూ ఒక రాశారు. అంటే మోస్ట్ వాంటెడ్ డాను విశాఖలో తలదాచుకున్నారు అన్నది ఒక వార్త ఇంటెలిజెన్స్ ద్వారా కానీ దీని ద్వారా కానీ పశ్చిమ బెంగాల్ వారికి చేరడంతో పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఆక్టోబస్ విశాఖ వచ్చి విశాఖ పోలీసులు సహాయం తీసుకుని ఒక హాస్టల్ చుట్టుముట్టారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇది విశాఖ జిల్లాలో వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విశ్లేషణలు. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.